నెలకు 5.5 లక్షలు సంపాదించిన ఒక కియా కారు కొనుక్కున్నా, నా ఆర్గనైజేషన్లో ఒక 43 కార్లు ఇప్పించిన అని చెప్తా. అక్కడ నా పర్సనల్ డేటా, నా సక్సెస్ చెప్పిన తర్వాత కొద్ది మాత్రమే చెప్తా, ఎక్కువ చెప్పను. సో కొద్ది మాత్రమే చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే నెక్స్ట్ ఇంకో స్టెప్ వేస్తాడు ఆయన. ఏం స్టెప్ చెప్పండి ఎవరన్నా? సో ఏం స్టెప్ వేస్తాడు అన్నంటే ఆలోచనలో పడిపోతాడు. ఇలాంటి మస్తు చూసినాం, ఎన్నో వచ్చినాయి పోయినాయి. సో ఈ ఆపర్చునిటీ ఎన్ని రోజులు ఉంటుంది? ఇది వాస్తవమేనా? ఇది నిజమేనా? సో అలాంటి థాట్స్, క్వశ్చన్స్ మనకి వేసే లోపే మనం ఏం చెప్పాలి అంటే, ఎస్ బ్రదర్, నువ్వు అడిగిన డౌట్లు 100కు 200% కరెక్ట్, 100కు 200% కరెక్ట్. కానీ ఈ డౌట్లు నీవు తెలుసుకోవాలి అంటే ఇక్కడ చెప్పడం కరెక్ట్ అయిన ప్లేస్ కాదు, ఇది కరెక్ట్ అయిన సిచ్యువేషన్ కాదు. చెప్పినా కూడా నువ్వు నమ్మలేని సిచ్యువేషన్ లో ఉంటావు, ఒకవేళ చెప్పినా కూడా నువ్వు వినలేని సిచ్యువేషన్ లో ఉన్నావు. సో నెక్స్ట్ ప్లేస్ ఏంటో ఎవరైనా చెప్పండి? నెక్స్ట్ ప్లేస్ ఈస్ మీటింగ్స్. సో అక్కడ ప్లాన్ ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతున్నప్పుడు, డియర్ లీడర్స్, ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతున్నాం, 5% గా మాట్లాడాలి. ఆయనను మీటింగ్ ఇన్వైట్ చేయాలి, మీటింగ్ లో ఊసునబెట్టాలి. మీటింగ్ లో ఊసునబెట్టిన తర్వాత ఆ మీటింగ్ లో మన ఎడిఫికేషన్, మన రికగ్నైజేషన్ ఏదో ఒక మూలన కూర్చొని చూస్తూ ఉంటాడు. మన ఎడిఫికేషన్, మన రికగ్నైజేషన్ ఏదో ఒక మూలన కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం అక్కడ ఒక సెలబ్రిటీకి వెళ్తాము, ఆయన అందరు సెల్ఫీలు కానీ, ఫోటోగ్రాఫ్లు కానీ, ఆటోగ్రాఫ్లు కానీ అడుగుతున్నప్పుడు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. మనం డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. వీళ్ళందరికీ సెల్ఫీలు ఇచ్చి, ఫోటోలు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఆయన మెల్లగా తడబడుకుంటూ మన దగ్గర నడుచుకుంటూ వచ్చి ఏమంటాడు తెలుసా? స్టార్ట్ చేద్దాం సార్ బిజినెస్. కానీ ఇట్లా మీరు అరిస్తే స్టార్ట్ చేయరండి మీ ప్రాస్పెక్ట్, ఇట్లా మీరు అరిస్తే స్టార్ట్ చేయరు. సో బిజినెస్